రీసర్వే అన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తే దాని మీద బూతుగా చెప్పి ఇప్పుడు అదే నీతిగా చెప్తున్నటువంటి అంశాన్ని ఇప్పుడు సాక్షి హైలైట్ చేసింది. రీసర్వే మీద దొంగ ఆట అన్నటువంటి వార్తని ఏదైతే జగన్ టైంలో చేశారన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకొచ్చింది. తనకు సంబంధం లేని వాటిని కూడా తానే చేసినట్టుగా నిర్భీతిగా నిస్సిగ్గుగా చెప్పుకునే చంద్రబాబు జగన్ హయాంలో ప్రారంభమైనటువంటి భూముల రీసర్వే క్రెడిట్ను సైతం తన ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు రీసర్వేపై అదే పనిగా దుష్ప్రచారం చేసి దానివల్ల రైతుల భూములు కబ్జా అవుతాయని చెప్పి నోటితోనే ఇప్పుడు దాన్ని తానే ప్రారంభించినట్టు చెప్పుకుంటూ బహిరంగంగా మరో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. లక్షల ఎకరాలను 22A జాబితాలో పెట్టిన బాబు ఇప్పుడు వేల ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించినట్టు బరితెగించి ప్రచారం చేసుకోవడం గమనార్హం. బ్రిటిషర్ల తర్వాత ఏ రాష్ట్రంలో ఏ పాలకుడు తలపెట్టిన అతిపెద్ద భూముల సర్వేని గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టడమే కాకుండా విజయవంతంగా నిర్వహించింది. ఇందుకోసం 15,000 మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. దేశ చరిత్రలోనే అంతమంది రెవెన్యూ సిబ్బంది నియమించడం అదే ప్రథమం. 2019కి ముందు ఒక భూమిని సర్వే చేయాలంటే సంవత్సరాలు పట్టేది. ఆ సర్వే కూడా అరకొరగా చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిని సర్వే చేసి భూ వివాదాలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ తపన పడ్డారు. పైసా ఖర్చు లేకుండా 2024 ఎన్నికల నాటికి రాష్ట్రం అంతా డ్రోన్ సర్వే పూర్తి చేయగా సుమారు 6,800 గ్రామాల్లో సర్వే అన్ని దశలు పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. సర్వే చేశాక నిర్ణయించిన హద్దుల్లో రాళ్లు పాతించారు. భూముల వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చివేసి దీని మీద చంద్రబాబు లేనిపోని నిందలు అభాండాలు వేశారు. సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఆ హద్దుల్లో ప్రభుత్వమే రాళ్లు పాతి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తే దాని మీద ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేశారు. ఆ రాళ్లపై జగన్ ఫోటో ఉందని చంద్రబాబు బురద జల్లారు. నిజానికి ఆ రాళ్ల మీద ఉన్న ఫోటో నవరత్నాలు వాటర్ మార్క్ లోగో, రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాల వివరాలు అందులో ఉన్నాయి. ఆ నవరత్నాల ఫోటోను 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని భగవద్గీతకు బైబిల్గా ఒక ఖురాన్లా భావించారు. అధికారంలోకి వచ్చాక సీఎం కార్యాలయం నుండి ప్రతి పంచాయతీ కార్యాలయంలోనూ ఆ ఫోటో పెట్టి దాని ప్రకారం పరిపాలన నడిపించే చరిత్ర జరిగేది. అయితే మేనిఫెస్టోలో ఉన్న ఆ ఫోటోని చంద్రబాబు అండ్ గ్యాంగ్ తప్పుడు ప్రచారాన్ని కొడిగట్టారు. నవరత్నాల కేంద్రంగానే మొత్తం పరిపాలన సాగింది. ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి చూపిస్తే దాన్ని తప్పు పట్టిన వ్యక్తి చంద్రబాబు. రీసర్వేని అడ్డుకుని దానిపై దుష్ప్రచారం చేసి మీ భూములు పోతాయని దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా దాన్ని తన ఖాతాలో వేసుకుంటుండపై విమర్శలు వెలువెత్తున్నాయి. తాను తెచ్చిన సంస్కరణల వల్లే రీసర్వే జరుగుతుందని, దానికి 400 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన డప్పు కొట్టుకుంటున్నారు. వివాదాలు లేని భూముల వ్యవస్థను తీసుకొచ్చినందుకు వైఎస్ జగన్ రీసర్వేకి అంకురార్పణ చేసి నిర్వహించారు. సర్వే పూర్తి చేసే క్రమంలో 14 లక్షల పట్టా సబ్ డివిజన్లు, దాదాపు 10 లక్షల మ్యుటేషన్లు జరిగినాయి. 3 లక్షలకు పైగా రైతుల పేర్లు తొలిసారి రెవెన్యూ రికార్డులోకి ఎక్కించారు. పట్టా సబ్ డివిజన్ మ్యుటేషన్ కోసం వెళ్తే పట్టే సమయం, ఏర్పడే తిప్పలు ఎన్నో తెలిసింది. రీసర్వే ద్వారా రైతుల నుంచి చిల్లిగవ తీసుకోకుండా ఈ పనుల్ని జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. జగన్ హయాంలోనే QR కోడ్, జియో హద్దులు కూడా ఏర్పాటు చేశారు. జగన్ చేసిన దాన్ని మళ్ళీ చేస్తూ తనదిగా ప్రచారం చేసుకున్నారు. 400 కోట్లు కూడా అప్పుడే ఓకే అయినటువంటి అంశం అన్నది ఇక్కడ హైలైట్ చేశారు.